నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. ఎన్నికల్లో ఈవీఎంలు వినియోగాన్ని పక్కన పెట్టాలని టెక్ ఆంటర్‌ప్రెన్యూర్ ఎలాన్ మస్క్ సూచించారు. ఈవీఎంలు హ్యాకింగ్ బారిన పడే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. పోర్టోరికో దేశంలో ఈవీఎంల అవకతవకలు బయటపడిన నేపథ్యంలో ఆయన ఈ మేరకు ట్వీట్ చేశారు. మనం ఎన్నికల్లో ఈవీఎంలను అస్సలు వాడకూడదు. వీటిని ఏఐ లేదా మనుషుల హ్యాక్ చేసే అవకాశాలు తక్కువగానే ఉన్నా ఎన్నికలకు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా దీన్ని తీవ్రమైన ప్రమాదంగా పరిగణించాలి అని ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ఇటీవల పోర్టోరికోలో జరిగిన ఎన్నికల్లో ఈవీఎంలకు సంబంధించి అనేక అవకతవకలు వెలుగు చూశాయి. అయితే ఈవీఎంలకు అనుసంధానంగా ఓటు స్లిప్పులు కూడా ఉండడంతో తప్పు ఎక్కడ జరిగిందో అధికారులు వెంటనే గుర్తించిన అధికారులు ఓట్ల లెక్కింపును పక్కాగా చేపట్టగలిగారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ అమెరికా దివంగత మాజీ అధ్యక్షుడు కెన్నడీ బంధువు రాబర్ట్ కెన్నడీ ఒకరు చేసిన పోస్ట్ ను మస్క్ పంచుకున్నారు. ఓటు స్లిప్పులు లేని సందర్భాల్లో పరిస్థితి ఏమిటని రాబర్ట్ తన ట్వీట్ లో ప్రశ్నించారు. ఈవీఎంలతో ప్రమాదాలకు సంబంధించిన ఓ అధ్యాయాన్ని కూడా ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. అమెరికాలో కూడా ఈవీఎంలపై మక్కువ వ్యక్తమవుతున్న నేపథ్యంలో కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే భారత్ లో అనుభవాలు మాత్రం ఈవీఎంల భద్రతపై నమ్మకాన్ని కలిగిస్తున్నాయి. ట్యాంపరింగ్ కు అవకాశం లేని మూడో తరం M3 ఈవీఎంలను భారత్ వినియోగిస్తుంది. ట్యాంపరింగ్ లేదా హ్యాకింగ్ ప్రయత్నం జరిగే ఇవి తమంతట తాముగా సేఫ్టీ మోడ్ లోకి వెళ్లే నిరుపయోగంగా మారిపోతాయి. భారత్ లోని ఈవీఎంలను ఆధునీకరించడంలో ఐఐటీలు కీలక పాత్ర పోషించాయి. ఎన్నికల కమిషన్ కు చెందిన టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కమిటీ కూడా ఈవీఎం భద్రతా విషయంలో కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. భారత్ లోని ఈవీఎంలు ఇతర దేశాల్లోని వాటికంటే చాలా భిన్నమైనవని ఐఐటి బాంబే ప్రొఫెసర్ దినేష్ కే శర్మ పేర్కొన్నారు. M3 ఈవీఎంలకు ఇతర డివైస్లతో ఎటువంటి కనెక్షన్ ఉండదని, వాటికి కనీసం విద్యుత్ కనెక్షన్ కూడా ఉండదని అన్నారు. ఈవీఎంల సమగ్రత భద్రతను వీవీప్యాట్ యంత్రాల వినియోగం పెంచిందని కూడా సుప్రీంకోర్టు గతంలో పేర్కొంది.